గాయస్ ఈరోజు రియల్ హీరోస్తో కలిపి ఫంక్షన్కి వెళ్తున్నాను. రియల్ హీరోస్ అంటే సినిమా హీరోస్ కాదు, మా డయాలసిస్ స్టాఫ్తో ఫంక్షన్కి వెళ్తున్నాను. వాళ్ళు హీరోలను ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళు చాలా మంది ప్రాణాలు అయితే కాపాడుతున్నారు కదా. ఎగ్జాంపుల్ స్కిప్ చేయకండి. ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను. ఒక డయాలసిస్ పేషెంట్కి 4 days వరకు డయాలసిస్ చేయకపోతే చనిపోతాడు. అలాంటిది ఇంకా వాళ్ళైతే ఎంతోమంది ప్రాణాలు అయితే సర్వీస్ చేస్తున్నారు కదా, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. కాబట్టి నా దృష్టిలో అయితే రియల్ హీరోస్ అయినా, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాబట్టి అది ఎంత సీరియస్ ప్రాబ్లం అనేది నాకు తెలుసు. నార్మల్ పీపుల్కి అయితే కామన్గా అనిపించచ్చు. అందుకని వాళ్ళు రియల్ హీరోస్తో పోల్చిన వాళ్ళతో కలిసి ఈరోజు ఫంక్షన్కి వెళ్తున్నాము. ఈరోజు వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. గాయస్ ఇప్పుడు వెళ్ళేది పెళ్ళికే కాదు, పెళ్ళి రేపు. అది చాలా దూరంలో ఉంది, ఒక 70-80 kilometers దూరంలో ఉంది. అందుకని ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. స్టాఫ్ అందరం కలిసి పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి కలిసేసి వద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ స్టాఫ్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని మీట్ అయ్యి అటు నుంచి వెళ్ళిపోదాం. గాయస్ ఇప్పుడే సెంటర్కి వచ్చినా, వీళ్ళు ఇంకా డ్యూటీలో ఉన్నారు. ఇక్కడ నుంచి అందరం మీట్ అయ్యి వెళ్తున్నాము. హాయ్ అనిల్. గాయస్ ఇదే మా సెంటరు. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది, పేషెంట్స్ ఎవరు లేరు. స్టాఫ్ అయితే ఇప్పుడు లాస్ట్ పేషెంట్కి అయితే క్లోజింగ్ చేస్తుండ్రు. ఇప్పుడు అందరం ఇక్కడ నుంచి అయితే మీట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. గాయస్ టోటల్గా అయితే 8 మిషన్లు ఉంటాయి. 8 మంది ఒక షిఫ్ట్కి 8 మందికి డయాలసిస్ అవుతుంది. డైలీ 3 shifts అవుతాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ షిఫ్ట్. ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5-10 minutes అయితే అందరం బయలుదేరుతాము. మా సెంటర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ షిఫ్ట్ మాదే ఉంది. నా బండి ఇక్కడ పెట్టిన. స్టాఫ్స్ బండ్లు లోపల ఉంటాయి. 12 ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే అందరం అయితే వెళ్తున్నాం ఫంక్షన్కి. ఇప్పటికే లేట్ అయిపోయింది. గాయస్ ఇప్పుడే గాయత్రికి ఫోన్ చేసింది, కొంచెం పిల్లల్ని ఇంటికాడ ఇచ్చి పెట్టిపోమని చెప్పింది. అయితే ఆల్రెడీ అక్షయ్ వాళ్ళకి టైం అయింది. వాళ్ళు కొంచెం స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఇంటికాడ డ్రాప్ చేసి నేను వెళ్ళి జాయిన్ అవుతాను. ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళిండ్రు, అందరు వెళ్ళిండ్రు. నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పిన. తొందరగా వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి. ఆటో ఎక్కిస్తే ఆటోలో ఉన్నామా? కాదు పోండి, నేను ఫంక్షన్కి వెళ్ళాలి. మధ్యలో వచ్చిన వాళ్ళంతా వెళ్ళిండ్రు. నేను మీకోసం వచ్చిన. దా ఏం కదా నానే ఉన్నాడు కదా, దా ఏం కదా నేను ఎక్కిస్తుందా, నానే ఉన్నాడు కదా, ఎందుకు భయపడడం? గాయస్ వీళ్ళని అయితే ఇప్పుడు ఆటో ఎక్కించి పంపిస్తున్నా. ఆల్రెడీ 2 times ఫోన్ చేసిండ్రు, అందరూ వెళ్ళింది కదా. నేనే మళ్ళీ వచ్చేసిన. ఏంటికి భయం అవుతుంది ఆటో వెళ్ళాలంటే? మరి బీకే రెడ్డి కానీ బ్రో ఇద్దరు ఆటో స్టాండ్ చూడు. ఇక మా డబ్బులు తీసు. బాయ్. గాయస్ వీళ్ళని అయితే పంపించేసిన. ఇప్పుడు నేను వెళ్ళి ఫంక్షన్లో జాయిన్ కావాలి. వాళ్ళని ఆటో ఎక్కియడానికి నా బండి ఇక్కడ ఆపిన. ఇప్పటికే 2 times కాల్ చేసిండ్రు. ఈ లైన్లో మొత్తం స్పీడ్ బ్రేకర్లే ఉంటాయి, గుంతలే ఉంటాయి. గాయస్ ఇదే ఫంక్షన్ ప్లేస్. ఆల్రెడీ నేనే లేటు. హాయ్ అన్న. ఫంక్షన్ దారంగా కొంచెం టైం పడుతుంది అంట, అందుకని టీ తాగుదామని అందరం వెళ్తున్నాము. వెళ్దామా రవి? నా బండి ఇక్కడనే పెట్టేస్తా. ఎలక్ట్రిక్ స్కూటీలు స్టార్ట్లో ఉన్నాయి, ఇట్లా అర్థమే కాదు అసలు అది స్టార్ట్లో ఉందా ఆఫ్లో ఉందా. గాయస్ మా స్టాఫ్ వాళ్ళకు ఆకలిస్తుందంట. ఇంకా కొంచెం టైం పడుతుంది కదా అక్కడ ఫంక్షన్ ద్వారా, అందుకే అంతా మిర్చీలు తిందామంటున్నారు. ఏ మిర్చీలు అవి? తాలిఫ్ ఆలు మిర్చి. గాయస్ మిర్చీలు టేస్ట్ బాగున్నాయి. ఎలా ఉన్నాయి షేబాస్? తినలేదా? ఆల్రెడీ తినలేదని చెప్పాను. గాయస్ అమ్మాయి వాళ్ళే ఇల్లు కదా, అందుకని పెద్దగా పబ్లిక్ అయితే లేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అబ్బాయి వాళ్ళ ఇంటికి నైట్.
గాయస్ చీకటి అయింది, ఇక్కడ కరెంట్ లేదు. చూడండి పెళ్ళిలో మొత్తము. ఇప్పుడు వచ్చింది గాయస్ కరెంటు. ఇంతసేపు మొత్తం చీకటి ఉండే. యాక్చువల్లీ ప్రోగ్రామ్ రాత్రి 9:30-10 గంటలకు స్టార్ట్ అవుతుందంట. అందుకనే పెద్దగా హడావిడి ఏం లేదు, పెద్దగా జనాలు గిట్లా లేరు. మేము తొందరగా వెళ్ళాము, మేము ఈవినింగ్ 5:30కి వెళ్ళాము. ఇలా చీకటి కాగానే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుంది. అది కాక ప్లేస్ చాలా చిన్నగా ఉంది ఆడ. గాయస్ ఇప్పుడు పెళ్లి కూతురుని అయితే విష్ చేయడానికి వెళ్తున్నాము. డిస్టర్బెన్స్ లేకుండా పైన అరేంజ్ చేసినట్టున్నారు, అంటే క్రౌడ్లో ఇబ్బంది పడకుండా. యాక్చువల్లీ చెప్పలే కదా, యాదయ్య అన్న అని చెప్పేసి మా డయాలసిస్ పేషెంటే, వాళ్ళ మద్దలది పెళ్ళి. అందరం కలిసి తినేద్దాం గాయస్. ఇప్పుడైతే తింటున్నాము, ఇప్పటికే లేట్ అయిపోయింది, మేమే లాస్ట్. ఏమన్నా ఇది నా ఫేవరెట్ అన్న గుత్తొంకాయ, నా ఫేవరెట్ గాయస్. ఇది ఒక్కటి ఉంటే చాలు గాయస్. ఇక్కడ ఇట్లా కరెంట్ లేదు, మిర్చి లడ్డు కార ప్లస్ గుత్తొంకాయ. గాయస్ మేము వచ్చినప్పటి నుంచి కరెంట్ లేదు, చీకట్లోనే తింటున్నాము, ఎందుకంటే తప్పదు కదా. ఈరోజే పవర్ కట్ ఉందంట పెళ్లి రోజే. ఇదేమో డేంజర్గా ఉంది, కింద పడతామేమో ఇట్లా అట్లా ఉంది. ఇది ఇగో జాగ్రత్త చూసి దిగాలి కాదు, లేకుండా అవతల పడతాము. చూడండి ఇది గాయస్. వచ్చినప్పుడు నుంచి అయితే ఇక్కడ కరెంట్ లేదు ఫంక్షన్లో, లైట్స్ గిట్ల చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ క్యాప్ పెట్టుకుని కనిపిస్తుంది కదా, వాళ్ళ మరదల్లే, తనకిటే డయాలసిస్ పేషెంటే కాబట్టి ఇన్వైట్ చేసినందుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడైతే మీట్ కావడం అయితే అయిపోయింది. ఇంకా ఒక 5-10 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఫంక్షన్లో ప్లేస్ చాలా తక్కువ ఉంది, తక్కువ ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది యాక్చువల్లీ ఇక ఈ పందిరి వేసింది రోడ్ అంట, రోడ్ పైన వేసిండ్రు. ఏదో తీస్తున్నా గాయస్. ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ నుంచి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అనుకున్నట్టుగా అయితే వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ప్లేస్ చిన్నగా ఉంది, అది కాక కరెంట్ లేదు, మొత్తం చీకటే ఉంది, అందుకనే సరిగా కవర్ చేయలేకపోయినా. అది కాక ఫంక్షన్ చాలా సింపుల్గా అయింది, అందుకని నేను పెద్దగా వీడియో అయితే కవర్ చేయడానికి అయితే వీలైతే కాలేదు. ఈ వీడియో అయితే నేను అనుకున్నట్లయితే తీయలేదు. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.